హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక వీడియోతో మేము ముందుకు వచ్చిన ఓల్డ్ శారీతో న్యూ ట్రెండింగ్ లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాం. కట్టుకుని బోర్ అనిపించినప్పుడు మళ్ళీ కొత్తగా ట్రెండింగ్ చేసుకోవాలనుకుంటే మనం లాంగ్ ఫ్రాక్ కుట్టుకుంటే మళ్ళీ న్యూ లుక్ వస్తుంది. ఇప్పుడు ఇది ఓల్డ్ శారీస్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పక్కన వాడేస్తుండ్రు. సో అలాంటప్పుడు మనం ఇలా బ్లౌజ్ కానీ సపరేట్ లంగా ఓణిలా కానీ లాంగ్ ఫ్రాక్లా కానీ కుట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను. ఇదైతే పాత శారీ, చాలా హోల్డ్ అయితే పట్టుది, కట్టుకుంటే అంత సరిగా అనిపిస్తలేదు. సో ఒకసారి దీనికి లాంగ్ ఫ్రాక్ కుడితే ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చూసిన. చూడండి ఎలా కుట్టుకుంటున్నాను. నార్మల్గా అయితే నాది మా పాపది సేమ్ కొలత కాబట్టి నేను లెంత్ 14 పెట్టుకుంటున్నా. మనకు కుట్లలో పోయి ఒక 1 ఇంచ్ పైన 13 ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. మామూలుగా 30 మన సైజు 30 సైజు వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఉంటుంది. నేను బోట్ నెక్ టైప్ కుట్టుకుంటున్నా. సో బోట్ నెక్ వచ్చి 7.5 తీసుకోవాలి. బోట్ నెక్కు మనం ఎప్పుడైనా 7.5, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 8, కానీ సన్నగా ఉన్న వాళ్ళకి 7.5 అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. నేను 7.5 పెట్టుకున్నాను. భాగం కూడా సేమ్ అలానే పెట్టుకోవాలి 7.5, ఎందుకంటే షోల్డర్ ఎంత ఉందో సంఖభాగం సేమ్ ఉండాలి. ఒకవేళ తగ్గింది అనుకో మనకు సంఖలో ఏమవుతుందంటే ముడతలు వస్తుంది. అట్లా రాకుండా మన షోల్డర్ ఎంత తీసుకుంటున్నా సంఖభాగం కూడా సేమ్ అంతే తీసుకోవాలి. మనం ఆర్మ్స్ దగ్గర 1.5 ఇంచు లోతు తీసుకుని రౌండ్గా ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో లాంగ్ ఫ్రాక్ అయితే చాలా ఈజీ. చాలామంది అనుకుంటారు చాలా కష్టమని, చాలా సింపుల్గా. అందులో బోట్ నెక్ అయితే ఇంకా సింపుల్, కానీ కుట్టడానికి కరెక్ట్ కుడితే లుక్ అయితే బాగుంటుంది. కొంచెం మిస్ అయినా లాంగ్ ఫ్రాక్ మొత్తం షేప్ అవుట్ అవుతుంది. ఇది ముందు భాగం అండి. ముందు భాగం 3, మనము షోల్డర్స్ దగ్గర 3 పెట్టుకుంటే మనకు 2 వస్తుంది. ఒకవేళ ఎక్కువ అంటే 3 పెట్టుకోవాలి. నేనైతే 3 పెడుతున్నా, ఎందుకంటే పాప కొంచెం బక్కగా ఉంటుంది కాబట్టి 3 సరిపోతుంది. ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయినాయి కాబట్టి పాప రోజు ఒక డ్రెస్ వేసుకొని పోతుంది. అందుకే రోజు డ్రెస్సులు కొనలేము కదా. నేను కట్టుకొని పక్కన పెట్టిన శారీస్ మొత్తం ఇలా లాంగ్ ఫ్రాక్స్ కుడదామని అనుకుంటున్నాను. రోజు ఒకటి తను వేసుకున్నట్లుంటుంది. శారీస్ కూడా అన్ని కొత్త కొత్త శారీస్. అప్పట్లో తెలియదు కదా, హోల్డ్ మోడల్ అన్నీ కొన్ని పెట్టుకున్నా. ఇప్పుడు అన్ని ట్రెండ్ వస్తున్నాయి. ఆ చీరలను చూసి ఆ పాత చీరలను ముట్టుకుపోతలేదు. సరేలే, ఇలాగో చీరలు కొత్తగా ఉండే వేస్ట్ అని చేయడం అని ఇలా లాంగ్ ఫ్రాక్ కుడుతున్నా పాప కోసం. అయితే ఇంకా నేను కూడా వేసుకుంటా అనుకోండి. పాప నేను కాదు, ఇద్దరం సేమ్ సైజ్ కాబట్టి ఇక నేను పాప ఇద్దరం వాడుకుంటాం. ముందు భాగం అయితే నార్మల్గానే కట్ చేసిన హై నెక్ కాబట్టి వెనక ఏమన్నా చిన్న డిజైన్ లాగా పెడుతున్నా. నార్మల్గా ప్లెయిన్ కాకుండా లైట్గా. పాపకి చిన్నగానే పెడతా, ఎందుకంటే తను హెవీ డిజైన్ అయితే వేసుకుంటే డీప్ ఎక్కువ ఉంటే వేసుకోదు. దానికోసం చిన్నగా పెడుతున్నా, ఏదైనా నార్మల్గా హోల్ టైప్ ఇలా పెట్టాను. నార్మల్గా కాలేజ్ స్టార్ట్ అయింది కదా, రోజు ఒక డ్రెస్ కుట్టాలి. ఇక ఇలా చిన్న డ్రాప్ పెట్టాను మన చిట్టి తల్లి కోసం. అయితే చూడండి, మెయిన్ పీస్ కట్ చేసుకుంటున్నాను. ఇందులో ఒక నిమిషం కొంచెం చిన్న సైజే కాబట్టి 2 డబల్ వచ్చేస్తుంది. మామూలుగా విడివిడి కాకుండా నేను డబల్ ఫోల్డింగ్ చేసి చూడండి. ఇలా 4 మడతలు పెడితే ఒకటి వచ్చేస్తుంది. నార్మల్గా కొంచెం సైజ్ పెద్దగా ఉంటే సింగిల్ తీసుకోవాలి. నార్మల్ సైజు కాబట్టి, స్మాల్ కాబట్టి 2 ఒకసారి తీసేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది థిక్గా ఉంది క్లాత్. సో లోపల లైనింగ్ కోసం నేను నా దగ్గర మెటీరియల్ నార్మల్గా ఇది మెటీరియల్ ఉంది. నేను ఎలాగో డ్రెస్ కుట్టుకోవట్లేదు. సో నేను దీన్ని లైనింగ్ లాగా యూజ్ చేసుకుంటున్నా. లోపలికే కాబట్టి పెద్దగా మనకి ఏమీ కనిపించదు. సో ఇలా ఉన్నప్పుడు వేస్ట్ క్లాత్లు ఉన్నా కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. క్లాత్ తిక్కున్నప్పుడు లోపలికి మనకు కనిపించకుండా ఏ క్లాత్ అని యూజ్ చేసుకోవచ్చు. మన లైనింగే కావాలని ఏం లేదు. నేనైతే ఇలా ఈ క్లాత్ యూజ్ చేసుకుంటున్నా. మనం లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలంటే, మనం బాడీ ముందుగా కట్ చేసుకున్న బాడీని ఇలా 2 ఈ విధంగా మార్జిన్ పెట్టుకోవాలి.
ఇది బాడీ మెజర్మెంట్. దీన్ని బట్టి లెంత్ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకోవాలి. మనం నేనైతే నార్మల్గా 30 సైజ్ పెడుతున్నా, ఎందుకంటే మొత్తం ఫుల్ లాంగ్ ఫ్రాక్ కాదు, లెగిన్ కొంచెం కనిపించేంతగా పెడుతున్నాను. ఇక్కడ కొంచెం మనకైతే ఈ భాగంలో అతుకొస్తుంది, ఎందుకంటే క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ దాకా అయితే వస్తుంది. సో నేను దీనికి అతుకు వేసుకుంటాను ఈ విధంగా. ఈ భాగంలో మనం తగ్గింది, ఇక్కడ మిగిలిన క్లాత్ ఇక్కడికి యాడ్ చేసుకోవాలి అతుకుకి. సారీని అయితే నేను 4 మడతలు పెట్టుకుంటున్నా, ఎందుకంటే మొత్తం క్లాత్ వేస్ట్ చేయకుండా. ఇలా 2 మడతలు పెట్టుకొని ఈ క్లాత్ని దీనికి ఇలా సో ఈ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ మెయిన్ క్లాత్ అలానే పెట్టి ఇలా చేసుకోవాలి ఈజీగా. నేను పెద్దగా లాంగ్ పెట్టుకోలే కాబట్టి తక్కువనే పెడుతున్నా. మా పాపకి లెగ్గింగ్ కావాలి కాబట్టి నేను లెంత్ వచ్చి ఓన్లీ 30 పెట్టుకుంటాను. మనం పీకో చేస్తాం కాబట్టి ఒకటి 1 ఇంచ్ 2 ఇంచ్ ఎగస్తా. సో నేను 32 పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా ఎంత గేర్ వస్తుంది మామూలుగా చూడండి, ఇలా గేర్ వచ్చేస్తుంది, ఇట్లా ఫుల్ గేర్ వస్తుంది. సో కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను.